చీనాబ్ నదిపై చిక్కుబుక్కు రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లో త్వరలో అందుబాటులోకి. నాన్న గుండె ఉప్పొంగిన రోజు ఐఏఎస్ కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారి అయిన తండ్రి సెల్యూట్. ఫాదర్స్ డేకి ముందు రోజు ఆవిష్కృతమైన దృశ్యం. ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ, అక్కడ సీసీ కెమెరాలని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం, ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ అలర్ట్లు. వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. విచారణ నుంచి తప్పుకోండి, మీరు అర్హతను కోల్పోయారు, నిష్పాక్షికత కనిపించడం లేదు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ ఘాటు లేక, మీ ముందు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య. ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందనే ఆక్షేపణ. రాజకీయ కక్షతో అప్రతిష్ట పాలు చేయడానికేనని ఆరోపణ. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోలు అన్ని సక్రమమేనని వెల్లడి. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, భారీగా ఐఏఎస్ల బదులు 1-2 రోజుల్లో సీనియర్లకు స్థానచలనాలు, ఐపీఎస్ల మార్పిడికి రంగం సిద్ధం. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జూలై 1న ప్రాథమికంగా నిర్ధారణ, అనంతరం 20 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ. సబ్ రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు. త్వరలో 531 వైద్యుల పోస్టుల భర్తీ. రమేష్ కార్తీక్ను వరించిన యువ పురస్కారం, చంద్రశేఖర్ ప్రజాత్కు బాల సాహిత్య అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే. తుమ్మిడిగేటు నుంచి ఎత్తిపోతలకే మేమంతా మొగ్గు చూపాం. జస్టిస్ ఘోష్ విచారణలో వెల్లడించిన నిపుణుల కమిటీ సభ్యులు. నిర్మాణాల్లో సబ్ కాంట్రాక్టర్ల పాత్రపై కమిషన్ విచారణ. ఆంధ్రజ్యోతి భారీ స్థాయిలో ఐఏఎస్ల